నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభం. ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఇప్పుడు 2026 మనకి తెలుగు నూతన సంవత్సరంలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం ఎలా ఉంటుందండి? అంటే మీరు దాదాపుగా అందరిని అడిగి ఉంటారు. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, చాలామంది చెప్పి ఉంటారు. తులారాశికి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఇంకే రాశికి లేవు. అది నేను ఘంటాపదం చెప్తాను. మీకు అటువంటి శుభ ప్రయోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. జన్మజాతకంలో మీ కర్మం నాకు తెలియదు, ఏ అష్టమ రాశి ప్రభావమో, ఏ రాహువో, ఏ శని వచ్చినప్పుడు నాకు తెలియదు, కానీ తప్పకుండా గోచార ఫలితాలు మాత్రం ఒక నాగమణి రూపంలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నాయి. అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. వీళ్ళకి ఆదాయం వచ్చేసి 5 కనబడుతుంది, ఖర్చు వచ్చేసి 14 కనబడుతుంది. ఆదాయం 5, ఖర్చు 14. రాజపూజ్యం 6గా ఉంది, అవమానం 3 పాళ్ళుగా ఉంది. అంటే 3 రెస్పెక్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అనుకున్నది సాధించే అవకాశం. మేబీ ఏదైనా ప్రభుత్వంలో మార్పులు గీర్పులు కనుక వస్తే, ముఖ్యమంత్రిగా ఒకవేళ ఉండాలనుకుంటే ఈ రాశి వారు అవుతారు. ఈ రాశి వారు, ఒకవేళ రాజకీయ రంగంలో సమీకరణాలు మారి ఏదన్నా జరిగితే మాత్రం, ఈ తులారాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అటువంటి యోగాన్ని కలిగించేటువంటి రాశిగా మనం తులారాశి అని చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి రాశి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి శని అత్యంత శుభకారకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి శని ఇచ్చేటువంటి మహారాజ యోగం, మహారాణి యోగం అద్భుతం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో కూడా ధనప్రాప్తి బాగా ఉంటుంది. రుణ విమోచనం, కోర్టు వాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక పొందుకోవడం, సంతాన యోగాన్ని పొందుకోవడం, వివాహ యోగాన్ని పొందుకునే అవకాశాన్ని శని కలిగిస్తాడు. శత్రు బాధ నుంచి, రుణ బాధల నుంచి రోగాన్ని నాశనం చేస్తాడు. ఇక తులారాశి వారికి రాజ్య లాభ భాగ్యస్థానం ఉన్నటువంటి ఈ యొక్క గురుడు అనేవాడు తప్పకుండా ఎక్కడెక్కడున్నా సరే మిథునంలో ఉన్న యోగాన్ని ఇస్తున్నాడు. అంటే తులారాశి వారికి ప్రస్తుతం అదేంటండి, తులారాశి వారికి అష్టమ గురుడు కదా, అయినా సరే శని యొక్క ప్రభావం చేత గురుడు కూడా వీరికి లాభాన్ని కలిగిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేది కర్కాటకంలోకి వచ్చిన తర్వాత కూడా వీరికి అత్యంత శుభకారకుడు అవుతాడు. చాలా మంచి ప్రయోజనాన్ని కలుగుతారు. ఉద్యోగంలో లాభాన్ని, వృత్తిలో అభివృద్ధిని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు, విదేశాల ఉద్యోగ లాభాన్ని ఇస్తాడు. తర్వాత వచ్చేటువంటి దశమ స్థానాలకు వచ్చేసరికి కూడా వృత్తి ఉద్యోగ లాభాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు, విదేశాన్ని కలిగిస్తాడు, ఉత్తమమైన వ్యక్తిత్వ పరిచయాన్ని కలిగిస్తాడు. భాగ్యంలో విదేశాన్ని ఉంది, దశమ స్థానంలో కూడా విదేశాన యోగం పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇటు గురుడు అటు శని ఇద్దరు కూడా వీరికి యోగాన్ని ఇస్తారు. ఈ లోపల ప్రతి నెల ఒక గ్రహం వీరికి పాజిటివ్గా ఉంది. ఈసారి బుధుడు ఒక నెల పాజిటివ్ ఉన్నాడు, శుక్రుడు ఒక నెల పాజిటివ్ ఉన్నాడు. తర్వాత ఇలా ఒక్కొక్క 5 గ్రహాలు ఉన్నాయి కదా, బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు, ఇవి 5 గ్రహాలు, 4 గ్రహాలు ఒక్కో దగ్గర శుభాన్ని ఇస్తున్నాడు. ఆ లోపల రాహు కూడా వీరికి శుభయోగాన్ని, సంతాన యోగాన్ని కలిగిస్తున్నాడు. సంతానం వల్ల గౌరవాన్ని కలిగిస్తున్నాడు. సో ఇక్కడ ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ, రాజకీయము, వస్త్ర వ్యాపారము, అలాగే రైతులకి, ముఖ్యంగా రైతులలో కూడా మొక్కజొన్న వ్యాపారం చేసేవారికి, వరి పంటలు వేసేవారికి, తర్వాత మనకి తోటకూరలు, ఆకుకూరలు పండించే వాళ్ళకి అద్భుత లాభాన్ని, క్యాబేజీ, మళ్ళీ మీకు క్యాబేజీ లాంటిది ఇంకోటి ఉంటుంది కదమ్మా, దాని ఏమంటారు, క్యాలీఫ్లవర్, ఈ 2 పంటలు పండే వారికి ఇద్దరికి కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని ఇస్తాడు. అలాగే మిర్చి, సిమ్లా మిర్చి లాంటి ఉంటుంది కదా, ఆ వ్యాపారం చేసేవారికి, చెరుకు పంట వారికి, అలాగే తైదలు పండించే వారికి, తైదలు, సజ్జలు పండించే వారికి అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశాలు రైస్ సోదరులో బాగా కనబడుతోంది. మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఫార్మా ఇండస్ట్రీ కూడా మంచి లాభాలు ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, వ్యాపారం మొత్తం చూసుకునే అన్ని ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు, టైర్ల వ్యాపారాలు అన్నీ కూడా మీకు యోగాన్ని, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్థాయి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి సౌలభ్యాన్ని కలుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. విడిపోదాం అనుకున్న భార్య భర్తలు కలిసి ఉండడం, అనుకూలమైన దాంపత్య జీవనం, సంతాన యోగం, ఎన్నో ఏళ్ళుగా ఎదుగుతున్న వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో అభివృద్ధి, మంచి పర్మనెంట్ జాబ్ రావడం, ప్రైవేట్ సెక్టార్ల వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. బట్ ఆన్ సైట్ అనగానే కొంతమంది యూఎస్ఏ అనుకుంటారు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ యూఎస్ఏ ఈజ్ ఓన్లీ ద కంట్రీ అనేది నేను చెప్పను ఎవరికి కూడా. సో విదేశీయానం అంటే నేపాల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పక్కన కావచ్చు. అంటే విదేశీయానం అంటే మన దేశం కాదని అర్థం. ఈ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. విదేశం అనగానే వెంటనే మీరు అబ్బా నాకు అమెరికా వెళ్ళిపోతాను ఎప్పుడు అనుకోకండి. ట్రంప్ ఒక్కడు ఇవ్వకపోతే మిగతా వాళ్ళు ఇవ్వరా. కాబట్టి ఎక్కడైనా సరే మనం వెళ్ళడానికి అవకాశ బలంగా ఉంటాయి. కాబట్టి మీకు విదేశాన యోగం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మనం. వీళ్ళు ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలంటారండి? వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలని ఒకటే విషయం అమ్మా, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకపోవడం,
రెండో ఇందాక ఒక రాశి చెప్పుకున్నాం, పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం. అదే ఒక సామెత ఉంది మనకి, ఆవేశంలో ఎవరికి కూడా హామీ ఇవ్వద్దు, అలాగే ఆనందంగా ఉన్నప్పుడు దానాలు చేయొద్దని, త్యాగాలు చేయొద్దు. ఆవేశం ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదు, ఆనందంగా ఉన్నప్పుడు త్యాగాలు చేయొద్దు. దానం చేస్తే అవి చాలా కష్టం, అంటే విపరీతంగా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఆవేశంగా ఆనందంగా ఉన్నారు కాబట్టి అటు దానం చేయకండి, అటు అనవసరంగా హామీలు ఇవ్వకండి, అదొక్కటి చేస్తే సరిపోతుంది. అలాగే పిల్లల విషయంలో కొద్దిగా ఫోకస్ చేయాలి, అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు విషయాన్ని ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వీరికి తప్పకుండా కలిసి వచ్చే వివాహ ప్రయత్నంలో వీరికి ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైంది, గురుబలం ఆల్రెడీ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఇప్పుడు అష్టమ గురుడు ఉన్నారు వీరికి, అంటే తులారాశి వారికి తులా, వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం అష్టమ గురుడు ఉన్నాడు. రేపు జూన్ తర్వాత నుంచి వీరికి వివాహ సంబంధ అనుకూలతలు, వివాహ యోగం, సంతాన యోగం కూడా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. మీరు అయితే అండి, ఈ సంవత్సరం ఏ దేవుని ఆరాధన మంచిది? ఒకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే సోదరుల మధ్య మైత్రి కోసం కూడా బాగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు, ఆస్తి పంపకాలు కూడా బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరాధన చేస్తుంది అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తే చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు. శుభం, సర్వే జనా సుఖినో భవంతు.